టమాటా నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా చాలా బాగుంటుంది. ఒక 6 నెలల వరకు బయట పెట్టుకున్నా కానీ ఫ్రెష్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కిలో టమాటాలతోటి టమాటా పచ్చడి చేసుకుందామండి. నిల్వ పచ్చడి 3 నెలల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. ఇట్లా మంచిగా పండిన టమాటాలు చూసి తీసుకోవాలండి. ఇట్లా ఉండాలండి టమాటా. ఇప్పుడు అన్నిట్లున్నాయే తీసుకున్న ఫ్రెష్ అండి. ఇగో తొడాలు కూడా పచ్చిగా ఉన్నాయి చూడు, అంత ఫ్రెష్ అండి. ఇవి మంచిగా కడిగేసుకుందాం. నేను ఇప్పుడు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి నీళ్ళల్లో. ఇప్పుడు కడిగి బట్ట మీద ఆరబెట్టుకుందాం. ఇట్లా కడిగిన టమాటాలు ఇట్లా ఒక బట్ట పరుచుకొని బట్ట మీద ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద. ఇవి ఆరేలోపు ఇది అద్దపావంత చింతపండు ఉంటుందండి. ఇది 100 గ్రాములలో చూసుకుంటే 100 గ్రాముల చింతపండు అండి. ఇది మంచిగా కడిగి వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుందాం. చింత విత్తనాలు, చింతపండు మీద ఉంటుంది చూడండి పుచ్చ, అవన్నీ తీసేసి నారలు ఇవన్నీ తీసేసి చల్లనీళ్ళతో 2 సార్లు కడిగేసుకొని ఇప్పుడు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా 1 గంట నుంచి ఆరినాయండి. మళ్ళీ ఒకసారి కూడా ఇట్లా మంచిగా బట్టతోటి గట్టిగా తుడిచేసుకోవాలండి. అన్నిట్లనే తుడుచుకోవాలండి. అన్నీ తుడుచుకున్నానండి. ఇప్పుడు కోసేసుకుందాం ఒక గిన్నెలకు. ఇట్లా ఒక గిన్నె తీసుకొని ఇట్లా ముక్కలు అన్నీ కట్ చేసుకోవాలండి. అన్నీ ఇట్లనే కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు కూడా లోపల రెడ్గా ఉన్నది తీసుకోవాలండి. టమాటా అదొక్కటి అట్లా ఉందండి. ఇంకా ఇట్లా ఈ కలర్ ఉండాలి. పచ్చడి కూడా మంచి రెడ్ కలర్కి వస్తుంది. ఇట్లా అన్నిటినే కట్ చేసుకోవాలి. టమాటాలన్నీ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఈ టమాటా ముక్కలు ఇంట్లో వేసుకోవాలి. ఒక కప్పు కొంచెం తక్కువ వేస్తున్నానండి. నూనె వేసుకోవాలి. ఇప్పుడు కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇది ఇట్లా ఉడుకుతున్నప్పుడు చింతపండు కూడా ఇప్పుడు నానబెట్టుకుని నీళ్ళు తీసేసుకొని వేసేసుకోవాలండి. ఈ చింతపండులో ఉన్న నీళ్ళు కూడా ఆవిరైపోతాయి ఇట్లా ఉడికించుకుంటే. ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. ఇంకొంచెం దగ్గర పడనియాలి. నీరు ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇది ఇట్లా మంచిగా దగ్గరకు వచ్చింది కదండి. ఇంకో నీరంతా పోయింది. టమాటా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇది దించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫ్యాన్ గట్టి చల్లగా చేసుకొని ఇప్పుడు
ఇప్పుడు ఆ లోపు జీలకర్ర మెంతులు వేయించుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ అండి ఇది. జీలకర్ర కొంచెము వేగినాక మెంతులు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర కొంచెం హాఫ్ వేగింది కదండి. వేగినాక కొంచెం టేబుల్ స్పూన్ కొన్ని తక్కువ అండి మెంతులు. ఇవన్నీ ఇప్పుడు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి మంచిగా వేగినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇట్లా దోరగా వేగాలనండి. వేగకపోయినా చేదు ఉంటాయి, ఎక్కువ వేగినా కూడా చేదు ఉంటాయండి. ఇప్పుడు మంచిగా దోరగా వేగిపోయినాయి. ఇప్పుడు జీలకర్ర మెంతులు వేయించిన ఇళ్ళకి తీసుకున్నానండి మిక్సీ జార్లకు. ఇప్పుడు ఆవాలు, 3 స్పూన్లు ఆవాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. అది ఇప్పుడు ఈ పోపు చల్లగా వరకు అది మిక్సీ పట్టుకుందాం. టమాటా పేస్ట్. ఇప్పుడు అందులో పావుదక్క కప్పు, ఈ కప్పు నిండా పావుదక్క వేసినాడు కదండి. ఇప్పుడు ఒక కప్పు ఫుల్గా మొత్తము పావు కిలో నూనె వేసినండి. నూనె వేడైంది కదండి. వేడైనాక 3 స్పూన్ల జీలకర్ర, అట్లా వేగుతున్నాయి కదండి. మిరప విత్తనాలు వేసుకుందాం. ముందు మిరపకాయలు తుంచుకున్నాక వచ్చిన విత్తనాలు. తాలింపు అంతా చిన్న మంట మీద పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు ఆవాలు కూడా 3 స్పూన్లు వేసుకుందామండి. ఇప్పుడు పచ్చెనగపప్పు అండి, 2 స్పూన్లది అనుకుంటే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఆఫ్ చేసుకున్నాకనే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలండి. టమాటా పచ్చళ్ళకు ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి. అందుకు నేను ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా. ఒక 10 ఎండుమిరపకాయల దాకా వేసుకున్నానండి. పచ్చిదనం ఏం లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చితక్కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక 20 పాయలు దానికి ఉంటాయండి. ఇప్పుడు ఇంగువ, టమాటా పచ్చళ్ళకు ఇంగువ మంచి టేస్ట్ ఉంటుందండి. 1 టీ స్పూన్ దాకా వేసిందండి ఇంగువ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా కదండి. ఇదే వేడికి ఇది వేగిపోతుంది. ఇది చల్లగా అయ్యేదాకా ఆ లోపు టమాటా పచ్చడి మిక్సీ పట్టుకుందాం.
టమాటా పచ్చడి మంచిగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఈ జీలకర్ర మెంతులు ఆవాలు పట్టిన మిక్సీ జార్లకే టమాటా పచ్చడి వేసుకుంటున్నానండి. ఇది 2 సార్లుగా మిక్సీకి వేసుకుందామండి. ఇప్పుడే మిక్సీ పట్టుకుంది గిన్నెలకు తీసుకుందామండి. కొంచెం బరకగానే మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఇది కూడా టమాటా పేస్ట్ చింతపండు 2 కలిపి మిక్సీ చేసినట్ల కొంచెం బరకగానే చేసిన చూడు. ఇంకో పైన పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా చేసిన. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపులకు కొంచెం గోరువెచ్చగానే ఉందండి. ఇట్లా గోరువెచ్చగా ఉండగానే 1 కప్పు కారం పొడి, ఇది ఎండలో పెట్టి కల్లుప్పు అండి, ఎండలో పెట్టి మిక్సీ పట్టుకున్నాం. ఇది కొంచెము ఘాటు తక్కువ ఉంటుందండి ఈసము. కొంచెం తక్కువ వేసిందండి కారం పొడి కన్నా, 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువనే ఉంది చూడండి. ఉప్పు, ఒక స్పూను పసుపు, జీలకర్ర మెంతులు ఆవాలు సన్నగా మిక్సీ పట్టుకున్నాం. ఇట్లా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు 2 స్పూన్లు వేస్తున్నానండి, టేబుల్ స్పూన్లు. కొంచెం వేడి తగిలితే అల్లం వెల్లిపాయ పేస్ట్కు మంచిగా ఉంటుందండి. మామిడికాయ పచ్చడి కూడా పెట్టి ఇప్పుడు పోయిన సమ్మర్లో పెట్టినా కదండి. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు 7 నెలలు అవుతుందో 8 నెలలు అవుతుందో ఇప్పుడు పెట్టినట్టుగానే ఉంటుందండి. పర్ఫెక్ట్ అయిన కొలతలతో పెడతా నేను. నిన్న ఒక ఆమె వస్తే, మా పక్క ఆమె వస్తే ఇస్తే కొత్తగా పెట్టి రాంటి అని అడుగుతుంది. అంత బాగుంటుందండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా చింతపండు పచ్చడిలకు చింతపండు టమాటా వేసి మిక్సీ పట్టిన దాంట్లకు కలిపేసుకుందాం. బయట పెట్టుకున్నా కానీ 6 నెలల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనైతే కొంచెం ఏం కలర్ ఏం పోకుండా సంవత్సరం దానికైనా ఉంటుందండి ఫ్రెష్గా. ఇంకా చూడు ఎంత రెడ్ కలర్ ఎంత మంచిగా అయింది టమాటా పచ్చడి. మాట్లాడుతుంటే నా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఇది
ఇది కూడా 3 రోజుల వరకల్లా మంచిగా నూనె విడుస్తుందండి. ఇప్పుడు మీదికి నూనె తేలుతుంది. ఒకరోజు తెల్లారి ఇంకా కొంచెం నూనె మంచిగా ఇడిచింది చూడండి. ఇంకా 3 రోజుల వరకల్లా అయితే ఇంకా మంచిగా ఊరుతుందండి పచ్చడి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ చేయండి. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి.